కాపాడే నాదుడని పూజించి పూజించి పాటించి చాటించరాని హల్లెలూయా అని పాడి స్తుతించను రారే చిల్లారా మనసారా ఊరా హల్లెలూయా అని పాడి స్తుతించను రారే చిల్లారా మనసారా ఊరా రారే చిల్లారా ఊరా నోరారా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడు, అన్నదమ్ముళ్ళ కన్నా ప్రేమించేవాడు, తోడు నీడగా ఉండి కాపాడేవాడు. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, మిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నదమ్ముళ్ళ కన్నా ప్రియమైన దేవుడని, నాదముల కన్నా ప్రియమైన దేవుడని బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, మిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నదమ్ముళ్ళ కన్నా ప్రియమైన దేవుడని, నాదముల కన్నా ప్రియమైన దేవుడని కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని నా బిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి పూజించి పాటించి చాటించరాని హల్లెలూయా అని పాడి స్తుతించను రారే చిల్లారా మనసారా ఊరా హల్లెలూయా అని పాడి స్తుతించను రారే చిల్లారా మనసారా ఊరా రారే చిల్లారా ఊరా నోరారా. రాజాది రాజైన నీచాతి నీచులమైన మనల్ని ప్రేమించి దిగి వచ్చిన గొప్ప దేవుడు. గట్టిగా చప్పలు కొట్టు స్తోత్రం చేద్దాం. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింపవచ్చెనని, జాతి నిచులను ప్రేమింపవచ్చెనని రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని నీచాతి నీచులను ప్రేమింపవచ్చెనని, జాతి నిచులను ప్రేమింపవచ్చెనని నిన్నాడు ఏకరీతిగా ఉన్నదని, నాయుడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి పూజించి పాటించి చాటించరాని హల్లెలూయా అని పాడి స్తుతించను రారే చిల్లారా మనసారా ఊరా హల్లెలూయా అని పాడి స్తుతించను రారే చిల్లారా మనసారా ఊరా రారే చిల్లారా ఊరా నోరారా రారే చిల్లారా మనసారా ఊరా రారే చిల్లారా ఊరా నోరారా. హల్లెలూయా. ఇష్టం లేని వాళ్ళని పిలవాల్సి వస్తే ఊరికే అలా పిలుస్తాం కదా, పిలిచి పిలిచి పిలవనట్టు కదా, వాళ్ళు విన్నా పర్లేదు వినకపోయినా వాళ్ళు ప్రేమించే వాళ్ళని నోరార పిలుచుకుంటాం. ఆ పిలుపులోనే చాలా ప్రేమ, పిలిచి మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించేటప్పుడు నోరారా, నోరూరడం కాదండి, నోరూరే రుచులు ఉంటాయి కదా. ఆవకాయ పచ్చడి అంటే నోరు ఊరిపోద్ది. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి నోరారా ఆయనను సంతోషంగా స్తుతించాలి, ఘనపరచాలి. మన స్థితిగతులు ఎట్లా ఉన్నా, సమస్యలు ఎట్లా ఉన్నా ఒకసారి అన్నీ మర్చిపోదాం. లెట్ us forget about ourselves. మన గురించి మర్చిపోదాం. మన జీవితం ఎప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి? మన చుట్టే నా సమస్యలు, నా పరీక్షలు, నాకున్న ఛాలెంజెస్, నాకున్న సవాళ్ళు. కొంతమంది జీవితాలు వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకోరు, పక్కల గురించి. కానీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన ఆలోచనలని ఎవరి చుట్టూ తిరగాలంటే ప్రభు చుట్టూ. నా ప్రభువే
నాకు కావలసిన వాడు, నా ప్రభు నేను ఆరాధించడానికి. ఐఎమ్ నాట్ హియర్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ హియర్ టు థింక్ అబౌట్ గాడ్. నన్ను గురించి ఆలోచన చేస్తున్న దేవుని గురించి నేను ఆలోచించడానికి, ఆయన స్తుతించడానికి వచ్చాను. ఒకసారి మన గురించి మనం ఆలోచించుకోవడం ఆపుదామండి. ఆపగలమా? ఎస్, వీ కెన్ డెఫినెట్లీ డూ దట్ కదా. ఇంకొకసారి సంతోషంగా గట్టిగా చప్పట్లు కొడుతూ కొంచెం కదలండి, ఓకేనా? చలికి కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే వర్షానికి బిగుసుకుపోయినట్లున్నారేమో, కొంచెం ఫ్రీ అవ్వండి. గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా స్తుతిద్దాం. హల్లెలూయా అని పాడి స్తుతింపరు